ఏలియాను పంపించినట్టు మనము చూస్తున్నాము. చూడండి, ఒక ప్రవక్త దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి, అనేకులకు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వివరించే వ్యక్తి ఆపదలు ఉన్నప్పుడు దేవుడు రక్షించలేడా? దేవుడు కాపాడలేడా? అయితే ఎందుకు నువ్వు పారిపోమన్నాడు చెప్పాలి. ఎందుకు పారిపోమన్నాడు? తర్వాత నువ్వు నాకు ఎవరిని అడిగేందులో అయితే మీరు తెలుసుకో, నాకు ఎందుకు పారి పొమ్మన్నాడు అని నాకు తెలియదు. కానీ ఇక్కడ ఒక విధవరాలింటి దగ్గరికి వెళ్ళి ఆమె ద్వారా ఏలియాను పోషించినట్టుగా మనము చూస్తున్నాము. ఒక దేవుడు ఒకవేళ ఎమ్మటి నాకు నా కుమ్మడి ఆకలి కొన్నప్పుడు పైనుంచి ఎమ్మటి ఏదో ఒక ఆహారం కిందికి వేయచ్చు కదా. ఇప్పుడు మనం చెప్తున్నారు కదా, పాస్తామని చెప్తున్నారు కదా, చిటికలు వచ్చి నాకు డబ్బులు వచ్చి, చిటికలు వచ్చి నాకు కారు వచ్చి, చిటికలు వచ్చి నాకు బిల్డింగ్లు వచ్చినాయి. కాబట్టి అలాంటి దేవుడు ప్రవక్తలకు ఎందుకు ఇలాగపోయాడు? కానీ అది ఆయన చిత్తము కానే కాదు. కాబట్టి ఇక్కడ ఈ విధవరాల దగ్గర ఒక ప్రవక్త ఏం చేసినట్ట పోషింపబడినట్టుగా మనం చూస్తాము. ఆమె ద్వారా తనకున్నటువంటి కుమారుడు కూడా చనిపోయిన కుమారుడు ఏమయ్యాడు? బ్రతికినట్టుగా మనము చూస్తాము. కాబట్టి దేవుడు మనుషులను ఆయన ఏం చేస్తాడట? వాడుకుంటాడు, వినియోగించుకుంటాడు, ఉపయోగించుకుంటాడుగా మనము గ్రహించాలి. అంతేగాని రకరకాల మాటలతోటి మనము ఏం చేస్తాడు? దేవుడు నేను పిలిస్తే దిగుతాడు కిందికి. ఇవన్నీ కూడా మనము దేవునికి అనుకూలమైన మాటలు అవి కానే కావు. భూమి మీద దేవుడు ఈ యొక్క మనుషుల ద్వారా ఆయన తన యొక్క పనిని జరిగించడానికి అనేకులను వాడుకుంటాడు.